హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సృజన శ్రీనివాస్ వ్లాగ్స్. మేము బాగున్నాం, మీరు బాగుండాలని కోరుకుంటున్నాం. ట్యూస్డే స్పెషల్ గా నేనైతే ఉలువ చారు ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం ముందు రోజు నైటే ఉలువలు, ఇసుక అవన్నీ చూసుకొని నానబెట్టుకున్నాను. నేనైతే ఉలువలు అంత ఈజీగా ఉడకవు, అందుకే ముందు రోజు నైట్ నానబెట్టుకుంటే నెక్స్ట్ డేకి ఈజీగా ఉడికిపోతాయని ముందు రోజు నానబెట్టుకున్నాను నేను. నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా మంచిగా నానాయి. కొన్ని ఉలువలు అయితే పైన పైన చిన్న చిన్న మొలకలు కూడా వచ్చాయి. ఇవి బ్లాక్ కలర్ లో కూడా ఉంటాయి ఉలువలు. వీటిని ఇంగ్లీష్ లో హార్స్ గ్రామ్ అంటారు. వీటిని కుక్కర్ లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని 4 విజిల్స్ అయితే ఉడికించుకున్నాను నేను. ఈ ఉలువలు ఉడికేలోపు మిగతావన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు, ఇంకా చింతపండు కూడా నానబెట్టి పెట్టుకున్నాను నేను కొంచెం. అంటే నేను తీసుకున్న ఉలువల క్వాంటిటీకి తగ్గట్టు నానబెట్టుకున్నాను. ఇంకా ఇక్కడ ఒక 7-8 వెల్లుల్లి కూడా పొట్టు తీసుకొని ఇలా దంచి పెట్టుకున్నాను. చారు, రసము ఇలాంటివి ఏవి చేసినా ఈ వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల చాలా టేస్టీగా వస్తుంది చారు. పప్పు చారైనా, టమాటా చారైనా, టమాటా రసం అయినా ఇలా పేస్ట్ చేసి వేసుకోవడం వల్ల వెల్లుల్లి టేస్ట్ చాలా మారిపోతుంది చారుది. మా అత్తమ్మ ఇలాగే వేస్తుంది. నార్మల్ గా కచ్చా పచ్చాగా దంచి వేస్తారు కొందరు, కాకపోతే కొంచెం మెత్తగానే పట్టి వేయాలి. ఉలువలైతే ఉడికాయి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత నేను ఇలా ఆ జ్యూస్ అంతటిని ఇలా వడకట్టుకున్నాను. చారు చేసే క్వాంటిటీ ఉలువలు తీసుకొని అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ గా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. చాలా మంచిగా ఉడికాయి 4 విజిల్స్ కి ఉలువలు. కొంచెం వాటర్ వేసుకోవాలి మిక్సీ చేసేటప్పుడు, ఇంకా ఏమీ వేయలేదు నేను ఇందులో. ఇంత జ్యూస్ అయితే వచ్చింది నాకు ఉలువలు ఉడకబెట్టిన రసం ఇది. ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక పెద్ద సైజ్ గిన్నె పెట్టుకోవాలి చారు చేయడం కోసం. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర ఇంకా ఆవాలు వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందాక దంచి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులో ఆనియన్స్ కూడా వేసుకోవాలి. మంచిగా కలిపి ఆనియన్ ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి ఇందులో ఇంగువ వేసుకోవాలి. ఇంగువ ఫ్లేవర్ కూడా చాలా టేస్ట్ ని ఎన్హాన్స్ చేస్తుంది ఇందులో. తర్వాత ఒక టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి. టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ కారం, టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. ఇవి మంచిగా కలుపుకోవాలి. ఇవి బాగా కలిపిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర వేయాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత కూడా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక బటర్ క్యూబ్ వేసుకోవాలి. ఇది సాల్టెడ్ బటరే, సూపర్ మార్కెట్ లో తెచ్చింది. బటర్ వేయడం వల్ల చాలా కమ్మగా వస్తుంది చారు ఫ్లేవర్ అనేది. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉన్నా వేసుకోవచ్చు లాస్ట్ లో, కానీ నా దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేదు. బటర్ వేయడం వల్ల చాలా బాగుంటుంది. బటర్ కూడా వేసాను. అది మంచిగా కరిగేదాకా వెయిట్ చేయాలి. బటర్ మంచిగా కరిగిన తర్వాత ఇందులో ఫస్ట్ చింతపండు రసం వేసుకోవాలి. తర్వాత ఇందులో ఉలువలు ఉడికించిన వాటర్ ని వేసుకోవాలి. ఇవి 2 వేసుకున్న తర్వాత ఒక పొంగు రానివ్వాలి. ఇలా మంచిగా మరగాలి. మరిగిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ ని కూడా వేసుకోవాలి. ఇక్కడే వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలి, ఇంకా సాల్ట్ కూడా చూసుకోవాలి ఈ స్టేజ్ లోనే. ఇప్పుడు కొంచెం జీలకర్ర మెంతుల పొడి, కొంచెం కొత్తిమీర వేసుకుంటే టేస్టీ ఉలువ చారు అయితే రెడీ అయిపోతుంది. మా నానమ్మ చాలా బాగా చేసేది ఉలువ చారు, ఎల్లమ్మకి కల్లుగుడాలు వేసినప్పుడు. ఈ చారు కొంచెం చిక్కగానే ఉంటుంది నార్మల్ చారుల కన్నా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఉలువ చారుని, చాలా టేస్టీగా ఉంటుంది.